సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. తన నోటిని కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఓరకొనక మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకుంటాడు. చూసారా, మాటలు భద్రం. ఎక్కువ మాట్లాడకండి. ఆ ఎక్కువ నువ్వు మాట్లాడాలి అనుకున్నప్పుడు అవి దేవుడు మాటలు అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు నరకమా, నువ్వు పరలోకమా, డిసైడ్ చేసేది ఏంటి చెప్పండి. ఇప్పుడు నోరు, జీవ మరణములు నాలుక వశము అన్నాడా? జీవము మరణము దేని వశంలో ఉంది? ఇప్పుడు నాలుక వశం. దీంతో దేవుడి గురించి మాట్లాడితే జీవం, దీంతో దేవుడికి నచ్చనివి మాట్లాడితే నరకం. ఏది పడితే అది మాట్లాడకండి, దేవుడు లెక్క అడుగుతాడు. శరీరంతో ఏది పడితే అది చేయకండి, దేవుడు లెక్క అడుగుతాడు. ఏమంటే నిజంగా ఈరోజు మనిషి చేసే పాపాలన్నీ కూడా శరీరంతోనే కదండి చేసేది. అబద్ధాలు దేనితో? శరీరంతో. వ్యభిచారాలు దేనితో? శరీరంతో. దొంగతనాలు దేనితో? శరీరంతో. దేవుడికి నచ్చినవన్నీ దేహంలో పెట్టాడండి. అందుకే అడుగుతున్నాడు, నీ దేహములో ఉన్న ఏ అవయవం తప్పు చేసినా లెక్క చెప్పాలి నాకు, నీ బ్రతుకు భద్రం అంటున్నాడు దేవుడు.